రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో వెదర్ అప్డేట్ ఎలా ఉండబోతోంది, మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రోజుల పాటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ కాబోతోంది, దేని ప్రభావం ఉంది, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో ఏ మేరకు వర్షాలు పడే అవకాశం ఉంది, ఎంత మేరకు వర్షాలు పడ్డాయి, వీటికి సంబంధించిన వెదర్ అప్డేట్తో ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్కి సంబంధించి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఈశాన్య అరేబియా సముద్రం నుంచి గంగా తీర పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగాలు మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్, అలాగే 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా దిగువ రూప ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేస్తోంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికి 5వ తారీఖుకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, అంటే నిన్నటికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ రోజు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది, రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇక ఎల్లుండి అంటే 8వ తారీఖున రాయలసీమ మినహా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్తే కనుక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే వర్షం నమోదైంది. ఇటు జయశంకర్ భూపాలపల్లిలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైతే, ఇక అత్యల్పంగా చూసిన క్రమంలోని తెలంగాణకు సంబంధించి వనపర్తిలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 38.2 మిల్లీమీటర్ల వర్షపాతం ఇటు పార్వతీపురంలో నమోదైతే కనుక అత్యల్పంగా 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం విశాఖపట్నం నమోదైంది. ఇక రాయలసీమలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైతే అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నంద్యాలలో నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితం తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ సంబంధించి కావచ్చు, వెదర్కి సంబంధించిన విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేస్తే జూలై 6 to 9 ఇన్ఫ్యాక్ట్ 6 to 9 3 రోజుల పాటు జూలై 6 నుంచి 9వ తారీఖు వరకు కూడా రెయిన్ వార్నింగ్ అంటూ చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూస్తే ఆ పింక్ కలర్లో ఉంది కదా, పింక్ కలర్లో ఉన్నది హెవీ రెయిన్స్, అంటే ఆదిలాబాద్, నిర్మల్, దాంతోపాటు మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాలకు పింక్ కలర్ అలర్ట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కాదు, అత్యంత భారీ వర్షాలు. ఇక అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోని భారీ వర్షాలు ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో ఒకసారి తెలంగాణ వెదర్ మ్యాన్ ఏమంటున్నారంటే కనుక ఇటు నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాలకు వెరీ హెవీ రైన్స్, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు భారీ వర్షాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, అలా కరీంనగర్, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాలకు మోడరేట్ రెయిన్స్ అంటే తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాలకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ వెదర్ మ్యాన్ తన విశ్లేషణను అందించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖ కూడా దాదాపుగా అటువంటి రిపోర్ట్ని ఇస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏముంటుందో ఆ రిపోర్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇటు వెదర్ అప్డేట్ని ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్లు ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణకు సంబంధించి జస్ట్ బిఫోర్ మా శిల్ప చెప్పినట్టుగా
ఇటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఇంకొక 3-4 రోజుల పాటు దాదాపుగా మనకి 10వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. బట్ 10వ తారీఖు వరకు సంబంధించి అంతగా ఉండకపోవచ్చు. ఇంపాక్ట్ మాత్రం మనకి 9వ తారీఖు వరకు చాలా గట్టిగానే కనిపిస్తోంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదెప్పుడు దాదాపుగా 8వ తారీఖు ఉదయం 8:30 నుంచి. ఓకే, వన్స్ అగైన్ నేను ఆ రిపోర్ట్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని డేట్ వైజ్ మాట్లాడుకుంటే ఇటు 7వ తారీఖు ఉదయం 8:30 నుంచి 8వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా ఇటువంటి పరిస్థితే మనకి 10వ తారీఖు వరకు కూడా కనిపిస్తుంది. బట్ ఇంపాక్ట్ మనకి 9వ తారీఖు వరకు ఉంది. 9వ తారీఖు ఉదయం 8:30 వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత నార్మల్గా ఉండబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే థండర్స్టార్మ్ కంబైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ చెప్తూని గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మీరు చూస్తున్నారు. ఇది తెలంగాణకు సంబంధించి 2 రోజుల పాటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మీరు చూడొచ్చు. ఉదయం 10 గంటల కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ అది. 6వ తారీఖుకు సంబంధించి ఆ 2 రిపోర్ట్స్ని మీరు చూస్తున్నారు డేట్ల వైజ్గా. ఇక ఎక్కడి నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూస్తున్నారు. తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఆ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇది మీరు చూడొచ్చు. 10 గంటలకి 6వ తారీఖున వాతావరణ సూచన హెచ్చరికల బులెటిన్ తెలంగాణ రాష్ట్రం అంటూ మీరు చూడొచ్చు. 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 7వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, ఆ తర్వాత 8 నుంచి ఎలా ఉండబోతుంది అనేది అక్షరాల తెలుగులో రాసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే ఆ రిపోర్ట్. ఇక్కడి నుంచి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి మనం రిపోర్ట్ని చూసాం. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి శిల్ప కూడా అప్డేట్ అందించారు తెలంగాణకు సంబంధించి. ఈ తర్వాత ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి మూవ్ అనే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే దాదాపుగా 3-4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30-40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇటు వెస్ట్ గోదావరి వరకు అంటే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఈస్ట్ గోదావరితో పాటు యానాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే వెస్ట్ గోదావరికి దాదాపుగా 4 రోజుల పాటు ఈ వెదర్ అప్డేట్ ఉంది. అంటే 4 రోజుల పాటు గంటకు 30-40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలుపెట్టి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నెల్లూరు వరకు దాదాపుగా ఈరోజు రేపు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేసింది భారత వాతావరణ శాఖ. బహుశా కాస్త భారీ వర్షాలు నమోదయ్యే అవకాశంగానే భావించవచ్చు. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అసలు వర్షం ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి.